అందరికీ నమస్కారం. భక్తి శ్రవణం టీవీకి స్వాగతం. పొగతో నిప్పు, దుమ్ముతో అద్దం, ఉల్బంతో గర్భస్థ శిశువు కప్పబడి ఉన్నట్లుగానే జ్ఞానం మాయతో కప్పేసి ఉంటుంది. అద్దం మురికి పడితే ఎలాగైతే తన ప్రకాశాన్ని కోల్పోతుందో మనసు కూడా అలాంటిదే. ఆకర్షణలనే మాయాపొరలు మనసుని కమ్మితే మనం కర్తవ్యాన్ని విస్మరిస్తాం. ఏది మంచి అలాగే ఏది చెడు అని విచక్షణతో ఆలోచిస్తే బుద్ధి వికసిస్తుంది, ఇక భవిష్యత్తు బాగుపడుతుంది. ఒక భర్త తన భార్యకు ఇవ్వగల గొప్ప బహుమతి ఏమిటి అంటే అతని యొక్క సమయం, అలాగే అతని యొక్క ప్రేమ. ఇంతకు మించిన గొప్ప బహుమతి ఒక స్త్రీకి ఏదీ ఉండదు. గుర్తుంచుకోండి, ఒక ఆడదాని అమాయకత్వాన్ని ఎవరైతే వారి అవసరాలకు వాడుకుంటారో ఇప్పుడైతే వాళ్ళు గెలవవచ్చు, కానీ ఏదో ఒకరోజు వారు తప్పకుండా తగిన శిక్షను అనుభవిస్తారు. వారు ఆడవారైనా మగవారైనా సరే వారికి కాలం అనేది తప్పకుండా సమాధానం చెప్పే తీరుతుంది. చూస్తూ ఉండండి, వారి పాపం పండే రోజు తప్పకుండా వస్తుంది. ఈ జీవితంలో ఏదైనా పొందాలి అంటే ఆలోచన ఇంకా పని చాలా అవసరం అవుతుంది. కానీ కేవలం ఆలోచనతోనే లేక కేవలం పని చేయటంతోనే మీరు కోరుకున్నది నెరవేరుతుందా? లేదు. కొంతమంది ఆలోచిస్తూనే ఉంటారు, పని చేయలేరు. ఇక దానివల్ల వారు కోరుకునేది ఎప్పటికీ నెరవేరదు. ఇంకొంతమంది ఏమీ ఆలోచించకుండానే పని చేస్తూనే ఉంటారు, ఇక వారు కూడా కోరుకునేది ఎప్పటికీ నెరవేరదు. గుర్తుపెట్టుకోండి, ఆలోచన ఇంకా పని సరిగ్గా వీటికి అనుకరిస్తే ఖచ్చితంగా మీరు కోరుకునేది మీకు దక్కుతుంది. ఏం చెయ్యాలి అనేది మనకు అర్థం కానప్పుడు మనం చేయాల్సింది ఒక్కటే, కేవలం ఎదురు చూడటం మాత్రమే. అప్పుడు ప్రత్యర్థి ఏదో ఒకటి చేస్తాడు. అప్పుడు మనకి మన మార్గం కానీ అలానే ఆలోచన కానీ రెండు మనకు స్పష్టమవుతాయి. ఇక అప్పుడు మనం ముందుకు వెళ్ళవచ్చు. అర్థమైంది అనుకుంటా. నీ భార్యపై పంతాన్ని కాదు, ప్రేమను చూపించు. అప్పుడు నీ భార్య నువ్వు అడగకుండానే నీ దారిలోకి వస్తుంది. ఎవరైనా సరే మన దారిలోకి తెచ్చుకోవాలి అంటే వారిపై చూపించాల్సింది అధికారాన్నో గర్వాన్నో కాదు, ప్రేమను చూపించండి. ఇక ప్రేమ చేయలేని పనంటూ ఏదీ లేదు. గుర్తుంచుకోండి, కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన భార్యకు ఏం కావాలో ఏం వద్దో, ఎప్పుడు కావాలో ఎప్పుడు వద్దో కూడా అర్థం చేసుకోలేని భర్తలు కొందరు ఇంకా ఉన్నారు. దానికి వారు చెప్పే సమాధానం ఏమిటి అంటే ఆడదాని మనసు అస్సలు అర్థం కాదు అని. వదిలేస్తే జారిపోయేవి ఎన్నో ఉంటాయి, కానీ పట్టుకుంటే మనతో ఉండిపోయేవి కూడా అంతకు మించి ఉంటాయి. అది జీవితమైనా, బంధాలైనా, మిత్రులైనా, ఇంకా ఏమైనా కూడా. ఆలోచించండి, 3 ముళ్ళ బంధానికి కట్టుబడి జీవితం అంతా కూడా నిన్ను ప్రేమించేది భార్య. అలాంటి భార్యను ఆనంద పెట్టకపోయినా పర్వాలేదు, కానీ బాధ మాత్రం పెట్టకండి. అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు కావాలి అనుకున్న వారికి మాత్రం నువ్వేంటో తెలిస్తే చాలు. మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే ఆ ఆనందం ముందు స్వర్గం కూడా చిన్నదైపోతుంది, కాదంటారా? భార్యతో తప్పుగా మాట్లాడేవాడు, అలాగే భార్యను చులకన భావంతో చూసేవాడు జీవితంలో ఎప్పటికీ అభివృద్ధిలోకి రాలేడు. గుర్తుంచుకోండి, ఒక వివాహమైన స్త్రీని ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మర్యాద, గౌరవం, ప్రేమ ఎవరు చూపించినా చూపించకపోయినా తను తన బాధల్ని భరించేలా, అన్నీ అలాగే కన్నీళ్లను దిగమింగుకునేలా, అవమానాలను తట్టుకునేలా చెయ్యగలిగేవారు ఎవరు అంటే తన భర్త. అతని ప్రేమ ఉంటే చాలు,
తను ఎన్ని అవమానాలనైనా, ఎన్ని కష్టాలనైనా, ఎంత బరువునైనా మోయగలదు. తన మొత్తం జీవితంలో ఒక స్త్రీకి కావలసింది కేవలం తన యొక్క భర్త ప్రేమ మాత్రమే. గుర్తుంచుకోండి. అమ్మ చనుబాలు తాగే సమయంలో మీరు తనని ఎంత తన్నినా కూడా తను నవ్వుతూ మీ ఆకలి బాధను తీర్చి తను సంతోషిస్తుంది. మీరు ఏమీ చెప్పకపోయినా తను అన్నీ అర్థం చేసుకుంటుంది. జీవితంలో కలిగే కఠిన పరిస్థితులనే విషాన్ని తను తాగి మీకు సుఖమనే అమృతాన్ని ఇస్తుంది. ఈ జీవితంలో మీరు ఏం చేసినా మీ తల్లి రుణాన్ని మీరు ఎప్పటికీ తీర్చుకోలేరు. ఏదైనా చెయ్యాలి అనుకుంటే మీరు మీ ఎదుగుదలలో, ఆనందంలో, మీకు కలిగే సుఖాలలో మనస్ఫూర్తిగా అమ్మని స్మరించుకోండి. అర్థమైందనుకుంటా. జీవితంలో ఎప్పుడైనా విజయాన్ని పొందేటప్పుడు అహంకారంతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అది మీరు పొందిన విజయాన్ని మీ దగ్గర ఎక్కువ కాలం నిలువనివ్వదు. ఇక ఎప్పుడైనా ప్రేమించారే అనుకోండి, ఇక అప్పుడు మీ నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నేను అనేదే మనంగా మారనివ్వకుండా మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఎవరైతే నిత్యం నడుస్తూ ఉంటారో వారి కాలికే గాయాలవుతాయి. ఎవరైతే అలా నడుస్తూ ఉంటారో వారు తమ లక్ష్యం వరకు ఖచ్చితంగా చేరుకుంటారు. అందుకోసమే జ్ఞాపకం ఉంచుకోండి, జీవితం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు కర్మను చేస్తూనే ఉండండి, ఘర్షణని చేస్తూనే ఉండండి, కష్టాన్ని మర్చిపోండి. ఇక అప్పుడు జీవితం ఆనందమయం అవుతుంది. అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చినదో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.